ఎలా వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు ఎట్లా వచ్చింది? అన్నానికి ఇబ్బందిగా ఉంది. వర్షం ఇళ్ళల్లోకి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. హెల్ప్ చేయాలి సార్ మీరు మాకు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఎవరు ఇప్పుడు వెళ్తున్నారు కదా ఆటోలో? రామకృష్ణ అక్కడికి తీసుకెళ్తున్నారు సార్. ఎక్కడ సార్? రామచంద్ర స్కూల్లోకి తరలిస్తున్నారా? ఎట్టుంది సార్? రెడ్ ఎట్టుంది? వర్షం ఎక్కువగానే ఉంది. గాలి కొంచెం తగ్గింది. ఇంతకుముందు గాలి కూడా ఎక్కువ ఉంది. పల్లు ప్రాంతం కాబట్టి వాటర్ వచ్చేసి సుమారు ఎన్ని ఇళ్ళ జనాలు ఇబ్బంది పడుతున్నారు సార్ ప్రజలు? కనీసం ఉన్నాయి ఒక 5 కిలోల దాకా. మొత్తం డౌనే. ఎంతమందిని మీరు సురక్షితంగా చేర్చుంటారు? ఒక 2 ఆటోలు పోయినాయి. ఆటో రోడ్డు మీద కనిపిస్తున్నాయి. ఓకే సార్. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీలోని బుసగాడిపాలెం గిరిజన కాలనీ నందు మొంతా తుఫాన్ కారణంగా ఎడతెరపులేని వానలు కురవడంతో కాలనీ మొత్తం నీటితో మునిగి ఇళ్లలోకి నీరు వచ్చాయి. దీంతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు మత్స్యకార నాయకుడు ఆవుల వాసు, సిఐ సురేంద్రబాబు, వెడవలూరు ఎస్ఐ నరేష్ తమ సిబ్బందితో కలిసి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అదేవిధంగా తుఫాన్ తగ్గేంత వరకు వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇట్లాగా ఇక్కడ మాకు పూర్తి సహాయం ఉంది. ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళు ఉదయం నుంచి రాత్రి నుంచి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి రాత్రి నుంచి ఇక్కడ ఉండి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వెళ్ళి హైస్కూల్ తరలిస్తున్నాము. అక్కడ వెళ్ళి భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నాము. రెవెన్యూ వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడుతాము. ఇక్కడ ఆ తర్వాత ఇలాంటి పరిస్థితి సందర్భించి మా ఎమ్మెల్యే గారు పంపించి ఇక్కడ మా అందరినీ ఇలాంటి ఎస్టీ కాలంగా మొదటిపడిన ప్రజల మొత్తాన్ని తరలించాలని ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు మేమందరం వచ్చాము. ఇట్లా ఎమ్మెల్యే గారు ఉదయం కూడా కాల్ చేసి అడిగారు, మాట్లాడాము. ఇట్లా ఉంది మేడం అంటే ఎమ్మెల్యే గారు దానికి దగ్గర ఉండే నాయకుల దగ్గర అందరం దగ్గర పెట్టుకొని ఇలాంటి మొదట ప్రాంతంలో ప్రజలని చేర్చాలని చెప్పారు. ఈ విషయం కూడా మనం కొంచెం ఎమ్మెల్యే గారు పెడతాము. మా ఎమ్మెల్యే ప్రతి ఒక్కటి మా ఎమ్మెల్యే ఆదేశం మేము చేయడం జరుగుతుందండి. ప్రజెంట్ ఎంతమందిని ఇప్పుడు దాకా ఆటోలో తరలించుంటారు సార్ మీరు? ఇంచుమించు ప్రజెంట్ వరకు వచ్చుకుంటే ఒక 500 మంది తరలించామండి. ఇంకా 100 మంది ఉన్నట్టున్నారు. ఆల్రెడీ ఇంట్లో వర్షం మొత్తం ఉంది, ఆటోలు వస్తానే ఉంది, చూస్తానే ఉన్నారు. ప్రజెంట్ ఆటో ఇది 21 ఇది 20 దాకా పోతుందండి. ఇది ఇంకా మొత్తాన్ని ఖాళీ చేయడం మేము రెడీగా ఉన్నామండి. మొత్తం మా ఇల్లు కూడా మొత్తం కలిసి రెడీ చేస్తామని పంపిస్తున్నాము. ఇంకేదన్నా కొన్ని ప్రదేశాల్లో ముంపు ప్రాంతానికి గురైన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? వాటిలో ఏ చర్యలు తీసుకుంటున్నారు? ముప్పు ప్రాంత ప్రజలు అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు సముద్ర ఒడ్డు ఉండే ప్రాంతాలు మా మత్స్య గ్రామాల్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు వరకైతే కొంచెం ఇంతవరకు ఏమీ మనకు నష్టం కలగలేదు. బహుశా రేపటి దాకా ఎట్లాగా వాతావరణం ఉంటుంది అంటున్నారు. కానీ ఖచ్చితంగా ఇదే విధంగా వాతావరణం ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము కొంతమంది కొన్ని ప్రాంతాలకు ఖచ్చితంగా తరలించి వస్తుంది. ఈ విషయాన్ని కూడా మేము ఒకసారి ఎమ్మెల్యే గారు తెలియపరిచి ఖచ్చితంగా తరలించి చేస్తాము. వెడవూరు మండలం బుసగాడిపాలెంలో ఎస్టీ కాలనీ ఉంది. ఎస్టీ కాలనీకి సంబంధించిన విధులు ఇక్కడ వాటికి వాటర్ వచ్చేసినందువల్ల అక్కడ నివాసం ఉండడం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాళ్ళందరికీ రామతీర్థం జెడ్పీహెచ్ఎస్ లో పెట్టాలి. దాదాపు ఇక్కడ ఒక 100 మంది దాటున్నారు. చిన్నపిల్లలు ఇద్దరు, పెద్దవాళ్ళు అందరికీ కూడా ఇక్కడ రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేసి భోజన ఏర్పాటు సదుపాయాలు అన్ని కూడా చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ సేఫ్ గా ఉన్నారు. ఇక్కడ బాత్రూమ్స్, ఇక్కడ వాటర్ అంతా కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇబ్బంది అయితే ఏం లేదు. అందరు కూడా సేఫ్ గా ఉన్నారు. సుమారు ఎంతమంది ఇక్కడ తరలించుంటారు సార్ మీరు? అక్కడి ఎన్ని ఇళ్ళు? అక్కడ నుంచి
తుంబాలు అయితే ఫిగర్ అయితే 100 మంది దాకా ఉన్నారు. 100 మంది అంటే దాదాపు ఒక 40 కుటుంబాలు కానీ లేదా 50 కుటుంబాలు కానీ. మన వెడవలూరు మండలంలో ఈ విధంగా ఏదన్నా వరద బాధితులకి ఏదైనా ప్రాబ్లం ఏమైనా జరిగిందా? అయితే పార్లపల్లిలో ఎస్టీ కాలనీ ఉన్నారు. కాలనీ మన సచివాలయం దగ్గరగా పాత బిల్డింగ్స్ కాబట్టి అక్కడ పడిపోయే అవకాశం ఉంది. మనం చూసుకుని స్కూల్లో పెట్టాం పార్లపల్లిలో ఇక్కడ కూడా ఒక 50 మంది ఉన్నారు. అదేవిధంగా చౌకిచర్లలో కూడా చెరువు కట్ట కింద ఉంటారు కొంతమంది ఎస్టీ. వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా స్కూల్లో తీసుకెళ్ళి. ఈ తుఫాన్కి ప్రమాదకరం ఏం లేదు సార్ ఎక్కడ? ప్రమాదకరం అయితే ఎక్కడా లేదు. పైకి వచ్చి మనకి ఎక్కడ రైతులు కట్ అయిపోవడం కానీ లేకపోతే చెరువులు తెగడం కానీ అట్లాంటివి అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు. అదేవిధంగా కరెంటు పోల్స్ పడిపోవడం, చెట్లు పడిపోవడం అట్లాంటి ప్రజెంట్ ప్రవృత్తి అయితే ఏం లేవు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.